ఉపాధి హామీ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది. ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో డబ్బులు వచ్చాయి. మే నెలలో వచ్చిన డబ్బులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు అయింది. 858 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులను ప్రభుత్వం దారి మళ్లించింది. 858 కోట్ల ఉపాధి హామీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో వస్తే ఇప్పటిదాకా కూడా పనిచేసిన కూలీలకు గాని ఆ పని చేసినటువంటి వ్యక్తులకు గాని ఇవ్వకుండా డబ్బులను కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు చెల్లించింది. పర్సెంటేజ్లకు బిల్లులు ఇస్తున్నారు. పేదవాళ్లకో ఈ పేద కూలీలకో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ లో పనిచేసిన వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. దాని రూల్ ఏంది? 3 నెలలు దాటితే ఇంట్రెస్ట్ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన